హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రామంలో. మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక నిర్మల అయితే పప్పు చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ పనికి వెళ్ళేది ఉంటుంది కాబట్టి వస్తాడు ఆయనదే నూకపోలే కదా. గంటకు ఫోన్ చేస్తావుగా. నీ సెల్లో బ్యాలెన్స్ అయిపోయి బా సరేనా. పప్పు అయితే చేస్తుంది ఇప్పుడు. కొద్దిసేపు అయితే మళ్ళీ పనికి వెళ్ళిపోతుంది నిర్మల. ఇంకా నేను ఉడకంగా ఒక 2 రోజులు అయిన తర్వాత నేను పోవాలి. పప్పు చేస్తుంది. ఏంటి అబ్బాయి అంట. ఇంకా ఫ్రెండ్స్, పప్పు గుత్తి లేక పప్పు అట్లే వేస్తే బాగుంటుంది అని చెప్పేసి అట్లే వస్తుంది. పప్పు ఎప్పుడే కానీ రుబ్బితే బాగుండదు, రుబ్బితేనే టేస్ట్ ఉంటుంది. రుబ్బకుండా ఉంటే చాలా బాగుంటుంది. పప్పు రుబ్బితే టేస్ట్ వస్తుంది. నాకైతే రుబ్బకుంటేనే బాగుంటుంది. పప్పు రుబ్బితేనే నాకైతే టేస్ట్ ఉంటుంది. మా రామ్కైతే పప్పు అయితే ఇట్లే ఉండాలంట. మా లక్కీ కూడా పప్పు రుబ్బలేదు అంటాడు. ఇంకా ఇప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు వేసిన పప్పు లాగా ఉందా లేదా చూపి. టైం అయితే అవుతుంది తొందర అన్నం పెట్టు. చూడబ్బా, అసలు నెత్తి దూకోలే, ఏం దూకోలే. అన్నం అయితే పెట్టుకోవాలి. అన్నం అయితే అయ్యింది. ఎందుకంటే మాకు తొందర 8-8:30 అయితే పనికైతే వెళ్ళాలి. మళ్ళీ సాయంత్రం 5-5:30 అయితే అవుతుందబ్బా. ఇక నాకు తొందరన అయితే పని పొద్దుగాల లేస్తున్నా. 5-5:30 వరకు అయితే లేస్తున్నా. బట్టలు పిండి లక్కీ అని స్నానం చేపించి నేను ఆ పని చేసుకునే వరకు టైం అయిపోతుంది. పప్పు అయితే రెడీ అయిందబ్బా. ఇగో మా రామ్కి అయితే ఇగో ఇట్లా ఇష్టం చూడు. ఇక బాగుంది ఇట్లా. బాగుందా? ఇంకా నిర్మల ఇప్పుడు పోతే మళ్ళీ సాయంత్రం వస్తుంది. ఇప్పుడు ఇంకా శిల్క పనులు స్టార్ట్ అయినాయి కదా, ఇంకా అందుకని చెప్పేసి. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇంకా శిల్క పనులు మనకు జర ఏం లేదు, నాకైతే కొంచెం వేరే లేడబ్బా. ఆడ మేము పని చేసేతోన్న అయితే గనేట్ వేయాలి, మళ్ళీ సిమెంట్ బ్యాగులు ఎత్తుకురావాల్సి వస్తుంది కాబట్టి రామ్ అయితే కస్తి పని అయితే చేయలేడు. అందుకే 2 రోజులు అయితే లీవ్ తీసుకోని చెప్పిన. ఇంకా లీవ్ తీసుకుంటున్నాడు కాబట్టి ఎట్లయినా నవీన పంచులు అయితే వేస్తున్నాడు ఇంటికాడ కూర్చొని. మామూలు పంచులు కాదు, తెలంగాణ పంచులు. పప్పు చేసింది అయితే నాకు గుడకంగా ఉంది. ఒక 2 రోజుల తర్వాత పనికైతే వెళ్తా. కొంచెం కాకపోతే ఎందుకో నిన్నమో నాకు కొంచెం కొద్దిగా మళ్ళీ లైట్గా అట్లే అనిపిస్తుంది. ఇక కొంచెం బరువు ఏదైనా రాయి కానీ అది కానీ లేపితే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే ఇంకొకటి ఏంటంటే, మనకు వేరే దగ్గర పని దొరికింది, అక్కడ ఆడ అయితే చేస్తాము. ఇక నిర్మల అయితే ఇప్పుడు ఆమె ఒకటే పోతుంది. ఇక పాపం ఏం చేస్తాం మరి, మన పరిస్థితులను బట్టి నడవాలి. ఇక నిర్మల పనికి పోతుంది. ఇక మా సతీష్ లక్కీ ఏమో లిక్ నేమ్ సతీష్ అనేది ఆధార్ కార్డులో ఉన్న పేరు. అయితే సతీష్ ఏమో బడికి పోతాడు. ఇంకా అమ్మనేమో ఇంకా ఇంతది అన్నవుతాను పోయి. పప్పు బాగుందా? పప్పు ఎట్లా ఉంది? నేను చేస్తే బాగుంటుందా, డాడీ చేస్తే బాగుంటుందా? చికెన్ చేసుకున్నా. పప్పు బాగుందా? నీకు ఏదంటే ఇష్టం? చికెన్ ఇష్టమా పప్పు ఇష్టమా? పప్పు. ఇంకా ఆకుకూరలు చికెన్ ఇష్టమేనా? 2 ఇష్టమా? అయితే ఇప్పుడు ఇంకా
సతీష్ ఏమో పడిపోతుంటాడు. ఇంకా సతీష్ అని అంటే నాకు అంత నచ్చలేదు కానీ లక్కీ అంతే. ఇంకా మన లిక్ నేమ్ బాగా అలవాటు అయిపోయింది. ఆధార్ కార్డులో మాత్రమే ఏమన్నా అవసరం ఉంటే రాపియాల్సింది అది మనకు లక్కీ అనేది అయితే సతీష్ అనేది అయితే. ఇక నిర్మల రెడీ అవుతుంది. కొంచెం నాకు కూడా ఆకలి అవుతుంది. పొద్దున్నే టాబ్లెట్లు వేసుకోవాలి కాబట్టి కొంచెం అన్నం తింటాం. రాము పనికి పోయినా పనికోకపోయినా 7 గంటలకు అయితే ఖచ్చితంగా అన్నం తినాలి. ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లం కదా. గ్యాస్ ప్రాబ్లం మామూలు ఉండదు ఫ్రెండ్స్. అసలు హార్ట్ అటాక్ వచ్చినంత పని గ్యాస్ అది ఏముందో ఇంకా ఇప్పటికీ రాముకు పెట్టే పైసలు అయితే ఇంతవరకు అయితే మా ఇల్లు అయిపో ఫ్రెండ్స్. మస్తు పైసలు ఖర్చు అయినాయి. ఈ కవరు ఈ తడకల గుడిసెనే ఉండకపో అసలు బ్రహ్మాండంగా. మా ఇప్పటికే 2 లక్షల రూపాయలు అయినాయి. నమ్మరు ఎవరు. ఇక అదేంటే ఇల్లు అయిపోవు. ఎన్నో తోళ్ళ ఇల్లు ఎన్నో రోజుల నుంచి అవసరం అయితే పడుతున్నాం కానీ ఇప్పటికి ఇల్లు అయిపో. అసలు ఇవి బాగా ఇట్లా వస్తే మాత్రం అయితే అగా బొక్కలను చూస్తే ఆ బొక్కలకేంచి ఏది ఎట్లా వస్తుందో అసలు మస్తు అవుతుంది. ఇగో పెద్ద పెద్ద బొక్కలు అయితే మస్తు ఉన్నాయి. చూడండి ఎట్లా ఉందో గోడ చూడండి. మరి వర్షం వస్తే మొత్తం తడిసిపోతుంది. మొత్తం అది తడిసిపోతే అసలు మీన పడుతుంది అన్నంత భయం అయితే అవుతుంది అబ్బా. అసలు మొత్తం బొక్కలే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనకు ఇంకా ఒకసారి ఎట్లా ఉండదు ఆ బొక్కలు చూపిస్తా చూడండి ఒకసారి. ఇంకా అయితే దీంట్లోకి మాలు కొట్టాలి అని అనుకుంటున్నాం కానీ అయితే 7,000 అంట ఉసుకే ఒక ట్రిప్ వచ్చేసి. 7,000 6,000 ఉంది. అయితే మనకు ఇంకా ఈ కొంచెం దానికి ట్రిప్ ఉసుకే కొంచెం తేలేరు వాళ్ళు ఎట్లా. ఇంకా ఈ బొక్కల నుంచి ఎక్కడి నుంచి ఏ పాములు వస్తుందో అనే భయం ఒకటి. అయితే ఈ బొక్కల ఇది ఫ్రెండ్స్ ఇక కథ. ఇక ఈ పెద్ద పెద్ద బొక్కలు ఉన్నాయి కదా, ఈ బొక్కల నుంచి ఏ పాము ఎక్కడి నుంచి వస్తుందో, ఏమి ఎలకలు తిరుగుతుంటాయి ఏమన్నా. ఇంతకుముందు ఆల్రెడీ నేను వీడియో అయితే పెట్టలేదు. అప్పుడు నల్ల తాసు పాము సుమారు ఇంత దొడ్డుగా ఉన్నది. ఇక పాము అదే వెళ్ళిపోయింది. నేనైతే కొట్టలేదు దాన్ని. పాముని చంపే వాళ్ళే వచ్చి వాళ్ళే బెదురుకొని వెళ్ళిపోయారు. మీన దుంకిందంటే కొంచెం అయితే నాకు వేస్తుండే, బయటికి అయితే దుంకేసిన. అది దగ్గరికి పోయి లైట్ వేసుకొని బొక్కలో చూస్తున్నా, సప్పున ఉరుకొచ్చింది. ఎమ్మడే ఉరుకొచ్చిన తర్వాత బయటికి దుంకేసిన. నయం వేస్తుండే, కాటేస్తుండే. ఇక నిర్మల అయితే ఇప్పుడు పనికి అయితే వెళ్తుంటుంది. ఇక మా లక్కీ ఏమో బడికి వెళ్తాడు. ఇంక నేను ఉండాల్సింది అయితే ఒక్కరినే. ఇంక అమ్మనేమో ఇంత తినేసి అని లక్కీని మన దాన్ని ఏమంటారు స్కూల్లో అదోలి మళ్ళీ వస్తుంది. ఇంకొచ్చిన తర్వాత ఇంకా ఇంత తినేసేసి వెనకాల కూర్చుంటుంది. రేకులు తిరిగిపోతాయి, అందుకే అట్లా చేస్తాం. ఇంకా నిర్మల అయితే కొద్దిసేపు అయితే వెళ్ళిపోతుంది పనికి అయితే. చూడండి ఇంకో రామ్ పనికి వెళ్తాడంట, దెబ్బ అన్నం తింటున్నాడు. ముఖం ఇట్లా చూపి కాకపోతే 7 గంటలకు అయితే అన్నం తింటా. 7:30 అవుతుంది కదా. కలుపునండ కలుపునండ కలుపు. ఇంకో వీళ్ళిద్దరు కొట్లాడుతున్నారు చూడు పప్పు కూరకు. ఏమద్దు ఫ్రెండ్స్, మొత్తం కలిపి పెట్టిండు. పప్పు అంటే అయ్యి కొంచెం చూడు వీళ్ళు అన్నం కొరకు ఎట్లా కొట్లాడుతున్నారు. ఇంకా చూడు పట్లకి చూడు హోటల్లో ఇట్లా హోటల్లో జాపుతారు చూడగా అట్లా జాపుతున్నారు ఇద్దరు. చూద్దాం లక్కీ, స్కూల్ బట్టలు చూద్దాం. నీ కొత్త బట్టలు చూద్దాం. స్కూల్ డ్రెస్సా?
మొత్తం తొర్రలుగా కాలేజీ పోతున్నాడు ఇలా పెన్సిల్ వేసుకునేది ఉంది. వేసుకుంటావా వేసుకోవా? వేసుకో ఏ రాదు నువ్వు మరి నేను వేయని కరే ఉన్నది. అదే అదే వేసుకో, చిన్నది వేసుకో బిడ్డ. పెద్ద లూజ్ అవుతుంది రా నాయన. చెప్పులు వేసుకో, చెప్పులు వేసుకోపో. పోయినా చూడుకో. అయ్యో వాటర్ బాటిల్ ఇట్లా పెట్టుకున్నా. ఆగ నాణ్యమ వస్తుంది కదా, నాణ్యమ రానికరా. పో ఇంకా పైసలు కావాలనా? అరే నిర్మా పైసలు నావి కంబాక్స్ కొనుక్కున్నాను అంట. 10 రూపాయలు దాపెట్టుకోద్దా? తీసుకోపోడు రోజు 20 ఆడ నువ్వు చేసే నరకానికి 10 రూపాయలు తీసుకురా. ఏయ్ రిటర్న్ పట్టుకురా, మళ్ళీ రేపటి కావాలి అందులో దాపెట్టుకో. రోజు 20 ఫ్రెండ్స్ నిర్మల్ అయితే ఇంకా కూలిగా అయితే పోతుంది, ఇంకా రెడీ అవుతుంది, అయిపోయింది. ఇంకా మనం ఇంటికాడనే తిని పక్క వేసినామంటే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతే. ఇంకా ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో చూస్తున్నాం. అంతవరకు బాయ్.